టీచర్: ఒరే చింటూ, నువ్వు పెద్దయ్యాక ఏం చేస్తావు? చింటూ: పెళ్లి చేసుకుంటాను టీచర్. టీచర్: అది కాదురా, ఏమవుతావని అడిగా. చింటూ: పెళ్లి కొడుకు అవుతా టీచర్. టీచర్: నా ఉద్దేశం పెద్దయ్యాక ఏం సాధిస్తావని. చింటూ: పెళ్లి కూతుర్ని టీచర్. టీచర్: ఒరేయ్, పెద్దయ్యాక అమ్మా నాన్నల కోసం ఏం తెస్తావని. చింటూ: కోడల్ని టీచర్. టీచర్: సచ్చినోడా, మీ నాన్న మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? చింటూ: మనవణ్ణి టీచర్. టీచర్: ఓరి దేవుడా, ఇంతకీ నీ ఆశయం ఏంట్రా? చింటూ: మేమిద్దరం మాకిద్దరు. తండ్రి కోపంగా: ఏరా, కొత్తిమీర తీసుకురమ్మంటే పుదీనా తీసుకువచ్చావు కదరా, నీకు కొత్తిమీరకు పుదీనాకు తేడా తెలీదా? తాటి చెట్టులా పెరిగితే సరిపోతుందా? వెళ్ళు వెళ్ళు, ఇల్లు వదిలి వెళ్ళిపో, తెలుస్తుంది జీవితం అంటే ఏంటో. కొడుకు: సరే నాన్న, పద, ఇద్దరం ఇల్లు వదిలి వెళ్ళిపోదాం, పద. తండ్రి: ఎందుకు, నేనెందుకు? కొడుకు: అమ్మ చెప్పింది, ఇది మెంతుకూరంట. ఫోన్ బిల్లు చూసి బిత్తరపోయిన బడ్జెట్ పద్మనాభం ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి ఎవరెన్ని కాల్స్ చేశారని నిలదీశాడు. కొడుకు: నేను ఆఫీస్ ఫోన్ మాత్రమే వాడతాను నాన్న. భార్య: ఫోన్ అవసరమంటే మా మేనేజర్ గారి అకౌంట్లోనే వేస్తానండి. కూతురు: నా కాల్స్కి ఆఫీసే పే చేస్తుంది నాన్న. ఇంటి పని మనిషి సిగ్గుపడిపోతూ: మీరంతా ఆఫీస్లో ఫోన్లే చేస్తున్నారు కదా అని నేను కూడా మీ ఫోన్ వాడుతున్నా, మరి నా ఆఫీస్ ఇదే కదా అయ్యగారు. భార్య: బ్యూటీ పార్లర్ని తెలుగులో ఏమంటారండి? భర్త: మహిళా గ్యారేజ్ అని అంటారు. భార్య: అదేంటండి, అదెలా అంటారు? భర్త: సొట్టపడ్డ బండ్లు రిపేర్ చేసేది గ్యారేజ్లోనే కదా.